మార్నింగ్ ఆల్, గుడ్ మార్నింగ్. సో మన బాబెన్స్ రైడర్ మైనీ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4:45. సో 4:44. సో ఇక్కడ నుంచి ఒక చిన్న ఛార్జర్ పిక్ చేసుకోవాలి. ఛార్జర్ పిక్ చేసుకుని ప్రగతి నగర్లో ఒక మీటప్ ఉంది చిన్నది, అది స్టార్ట్ పాయింట్ అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. మన బైక్ మొత్తం రెడీగా ఉంది, టోటల్ ఫుల్లీ లోడెడ్ హిమాలయన్. సో చలో లెట్స్ స్టార్ట్. ట్రిప్ A0, ట్రిప్ B0, 61499 అంటే 6000. సారీ 61,499. సో 61,500 అనుకోవచ్చు రౌండ్ ఫిగర్. బాయ్ బిలో. అనమాట ఎల్బీ నగర్ టు ప్రగతి నగర్ వెళ్ళాలి. ప్రగతి నగర్ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. చలో ఎంత దూరం కొడదామో చూద్దాం. ఈరోజు అట్లీస్ట్ ఒక 1000 కిలోమీటర్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు అయిద్దో. దాని పరంగా మనం వర్క్ చేయొచ్చు. ఈవెన్ ట్రైనింగ్ చేయడంలో నేను ఇంట్రెస్టెడ్. బట్ పీపుల్కి ఏంటంటే ఫ్రీగా చేసేసరికి వాళ్ళు రిపోర్ట్ కూడా చేయరు. మనం ఐటీఐ కాలేజెస్కి వెళ్ళి రండి, మేము ఒక 1 వీక్ ట్రైనింగ్ ఇస్తాము, దాని తర్వాత మా దగ్గర జాబ్ ఇస్తాము, ఒక 6 monthsలో మంచి శాలరీ కూడా అవుతుంది, 15+ శాలరీ అవుతుంది. ఈ విధంగా కూడా ట్రై చేస్తాం. బట్ వాళ్ళు సింగిల్ రీజన్కి రావడం అనేది సార్, నాకు దూరం అవుతుంది 1 hour అని, ఓకే బస్ పాస్ లేదని, ఏదో రీజన్స్ వల్ల. ఓకే, మన దగ్గర టెక్నికల్ ట్రైనర్ కూడా ఉన్నారు. ఇంకా అన్ని డిపార్ట్మెంట్ వైజ్గానే ఉంది. ఏంటంటే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ మనకి ఒక 100 అవుట్లెట్స్ అవ్వాలి ఇంకొక నెక్స్ట్ 3 yearsలో అని. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసి 2 years అయింది. అన్ని సిస్టమేటిక్గా మనం అన్ని ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మెయిన్ సర్వీస్ ఒకటి కరెక్ట్ ఇవ్వాలి, అది మెయిన్. ప్రాబ్లం ఉంటే చాలా షోరూమ్లో ప్రాబ్లం కూడా ఉంటుంది. లేదంటే ట్రైనింగ్స్ ఎట్లా అనేది చూసి అట్లా ఒకసారి ప్లాన్ చేద్దాం. యూనిక్ ఈవెంట్ ఇట్లా, ఇది ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కో స్టేట్లో అవుతుంది. ఓకే ఓకే ఓకే. హైదరాబాద్లో 2021లో అయింది, అంటే కోవిడ్లో కొంచెం లిమిటెడ్ పీపుల్తో అయింది. దాని తర్వాత మేఘాలయ, దాని తర్వాత కన్యాకుమారి, ఇప్పుడు గుజరాత్, నెక్స్ట్ మళ్ళీ సౌత్కి రావచ్చు. అట్లా ఒకసారి అటు ఇటు అలా అవుతుంది. నేపాల్లో కూడా 2020లో నేపాల్లో అయింది. ఓకే ఓకే. రైడ్ విత్ గబ్బర్ ఉంటాడు కదా, ఆయన కూడా అక్కడికి ఓకే కనిపించింది ఆయన వీడియోస్ ఒకటి. వాళ్ళందరూ మొన్న ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. గ్రూప్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. వెళ్ళే వాళ్ళు మోస్ట్లీ ఫ్లైట్లో వస్తున్నారు, బైక్లో రైడ్ చేసే వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. ఒకవేళ వెళ్తే మొత్తం చూసుకొని వచ్చేస్తారు అన్నమాట. సో రైడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. టైం వచ్చేసి 6. చలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం మనం. ఇట్లా ఈ రూట్ నుంచి వెళ్ళి ఆ హైవే ఎక్కేయచ్చు కదా సార్? యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో 6 అవుతుంది. ఇక్కడ ఒక 1 hour అయిందనమాట అటు ఇటుగా. ఇప్పుడు వచ్చేసి ప్రగతి నగర్. ఇక్కడ నుంచి ఒక హైవే ఉంటుంది, బైపాస్. వచ్చేసి 103 రూపీస్ ఉంది జహీరాబాద్ దాటాక. సారీ, హుమ్నాబాద్. స్టార్టింగ్లో మాత్రం 98 రూపీసే ఉండే. సరే కర్ణాటక అంతా అంతే ఉంటుంది అనుకున్నా, ఇక్కడ కొంచెం పెరిగిందనమాట ప్రైస్. సో ఫుల్ ట్యాంక్ అయిపోయింది మనకి. 1150 రూపీస్ కొట్టించా. ఒకసారి మైలేజ్ కూడా చెక్ చేద్దాం. మనకి 189 కిలోమీటర్స్ వచ్చాము ఇప్పటికి. ఇది 0 చేసేస్తాడు ట్రిప్. మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టించినప్పుడు అప్పుడు ఎంత పడుతుందో చూసి దాన్ని బట్టి మనం డివైడ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. హుమ్నాబాద్ చలో మంచిగా కనిపించింది చూడ్డానికి. జస్ట్ ఇక్కడే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఎంబడే తెచ్చుకున్నా. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోదాం.
సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మంచి లొకేషన్లో. తుల్జాపూర్ ఇంకొక 25 కిలోమీటర్. చలో తక్కువనే వచ్చింది, 260 కిలోమీటర్స్, 10 లీటర్స్ పట్టిందనమాట. 260 డివైడెడ్ బై 10, 26 వచ్చింది మనకు మైలేజ్ ఇది. ఓ కొంచెం మెల్లి కొడదాం, మరీ అంత గట్టిగా కాకుండా. చలో ఫ్లేవర్ మాత్రం సెక్సీగా అనిపిస్తుంది అనమాట. నైట్ ఈ లైట్లతో ఎట్లుంటుంది, ఇంకా ఒకవేళ ఆరెంజ్ లైటింగ్ అయితే కనుక మస్తు ఉంటుంది ఈ లైటింగ్, ఈ రోడ్డు చూడడానికి. కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా 8 అవర్స్ పట్టిందనమాట మనకి ఇది. జస్ట్ ఔరంగాబాద్ క్రాస్ అయ్యాము ఇప్పుడే. చలో నెక్స్ట్ దూలే, ఏమన్నా రెస్ట్ తీసుకొని వెళ్దాం ఇక్కడ. వావ్ వావ్ వావ్, ఫిగ్ జామ్. చూద్దాం ఈ సందులోంచి ఏమైనా పోతుందా మనది. వీడికి ముందు పోయి పెట్టాలైతే. ఓహో ఎండ మాత్రం గట్టిగా కొడుతుంది. ఈ బస్సులు ఏమో కదలట్లేదు, అంటే రోడ్ అక్కడ రిపేర్ ఉందన్నమాట, ఓన్లీ వన్ సైడ్ వెళ్తున్నాయి. ఆపోజిట్ వచ్చేసి బస్సును ఆపేశారు వాళ్ళు, దానివల్ల ట్రాఫిక్ జామ్. అక్కడ చూస్తూ కూడా వస్తుంది, వీళ్ళకి తెలియలేదా ఏంటో తెలియదు అసలు. 2 వీలర్ అంటే వచ్చేస్తే కానీ కార్లు వస్తున్నాయి అనమాట, కార్లు వచ్చి ముందర ఆగిపోతున్నాయి, దానివల్ల ఈ బస్సు కూడా అయిపోయింది. చెమటలు కారుతున్నాయి మొత్తం. ఈ 10.94 అంటే 11 లీటర్ పట్టింది. సో 11 లీటర్లో 313 ట్రిప్ ఏ 0 చేసాం కదా. 313 డివైడ్ బై 11, 28.45 వచ్చింది. కొంచెం మెల్లి నడిపాను కాబట్టి. ఓకే అట్లానే పోదాం ఇప్పుడు ఇంకా మెల్లిగా. జంగల్ ఉంది, ఇదైతే చలి పెడుతుంది. ఘాట్ రోడ్డు, ఫారెస్ట్ భలే ఉంది. మంచిగా చలి స్టార్ట్ అయింది అనమాట. గుజరాత్ అయితే ఎంటర్ అయిపోయినా మనం. సో ఇప్పుడు స్టే వచ్చేసి 932 కిలోమీటర్స్ అయింది కదా. ఇంకొక 70-80 రైడ్ చేస్తా. నేను అనుకున్నట్టు 1000 కిలోమీటర్ అయిపోద్ది ఈ రోజుకి. సో అంకలేశ్వర్ అని చెప్పేసి ఒకటి టౌన్ ఏదో చూసిన, సో అక్కడ స్టే చేస్తాం. చలో ఘోరంగా ఉండే అనమాట. ఇప్పుడు ఓకే ఉంది ఓ విధంగా. చాలా తిరిగి వస్తున్నా. ఇంకొక 1 అవర్లో ఒక పాయింట్కి అయితే రీచ్ అవుతాం. అక్కడ ఈరోజు స్టే అనమాట మన అంకలేశ్వర్ దగ్గరలో. అంకలేశ్వర్ యా. సో అక్కడ ఆగుదాం. ఇప్పటికైతే 980 కిలోమీటర్స్ అయింది. ఇంకొక 50 కిలోమీటర్స్ రైడ్ చేస్తాం మనం. సో అక్కడ వెళ్ళి స్టే చేద్దాం. మార్నింగ్ 6 o'clock. సో మన రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది ఎగ్జిట్ గేట్ ఎక్కడ ఉంది? చాలా పెద్ద కాంప్లెక్స్. మన దగ్గర కూడా ఇంత పెద్ద కనిపించదు పార్కింగ్, మన హైదరాబాద్లో కూడా. ఇక్కడ లైక్ ఇక 94 రూపీస్ 67 పైసా పెట్రోల్. ఎంత ఆనందంగా ఉందో, 100 రూపాయల లోపల. బస్ ఇంకెక్కువ కొట్టేస్తే మన పెట్రోల్ బయటికి పోతుంది గుంతలలో. ఈ గ్యాస్కెట్ పోయినట్టుందన్నమాట. చలో అహ్మదాబాద్ కిలోమీటర్లు ఉన్నాయి కానీ అదే ఎగిరిపోయింది అక్కడ. ఇప్పుడు అలా ఎలా వెళ్ళాడు? అయ్యో ఏదో లారీ కిందకి పోయి ఇటు వచ్చినట్టు.
లక్కీగా ఏం కాలేదని అనుకుంటున్నా. ఇక్కడ రోడ్ ఎండ్ అయిపోతుంది. ఓహో, బుక్ అయిపోతుండగా వెళ్తాం. కలవాలి కానీ కలవాలి. ఇక్కడ ఈ రైడర్స్ కలిశారనమాట ఇప్పుడు ఫస్ట్. మెటియోర్, థండర్బర్డ్. అహ్మదాబాద్ అయితే రీచ్ అయిపోయినాం కానీ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. రోడ్ రిపేర్ అనుకుంటా ఏదో. రింగ్ రోడ్ అనుకుంటా. అక్కడక్కడ ఈ ఎక్స్పీరియన్స్లు కూడా ఉన్నాయి, ఈ రోడ్లో కూడా ఉన్నాయి అన్నమాట. వామ్మో వామ్మో, అక్కడక్కడ ట్రాఫిక్ జామ్లు అయితే ఘోరం అవుతున్నాయి. కానీ మన టూ వీలర్ కాబట్టి ఈజీగా ఎస్కేప్ అవుతాం. కార్ అయితే కష్టం ఇట్లా ఎస్కేప్ అవ్వడం. జ్వరం కట్టుతాం 70 ఇదే ఉంటుంది అనమాట. ఇట్లానే మన ఉప్పు తయారు చేస్తారు దీంతో. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అదే ఉందన్నమాట. ఓహో, లాస్ట్ ఇయర్ 2019లోనే వచ్చినట్టున్నాయి ఈ రోడ్కి. రాజస్థాన్ రైడర్ మైన్ అప్పుడు సేమ్, అప్పుడు కూడా ఒక రోడ్ ఇట్లానే అనిపించింది. సేమ్ ఏం కనిపించవు, మొత్తం ఇట్లా వాటర్తో కట్టినట్టు ఉంటాయి అనమాట. ఏ పొలాలు అనుకున్నా కానీ పొలాలు కావన్నమాట అవి. అరే ఈ ట్రక్ ట్రాఫిక్ ఎప్పటికీ వదిలేటట్టుంది. గుజరాత్ మొత్తం ఇదే ఉన్నట్టుంది. యా, లెఫ్ట్ రైట్ మొత్తం అదే ఉంది. అయితే ఉప్పు కొండలు అనమాట. ఉప్పు ఇట్లా పోసినట్టుంది అక్కడైతే. గుట్టలు గుట్టలు పోసిరారు అట్లు ఆ ప్లేస్లో. దీంట్లో రికార్డ్ అవుతుందా లేదా నాకు తెలియదు. బస్ అక్కడ మాత్రం ఉప్పు కొండలు ఉన్నాయన్నమాట, పెద్ద పెద్దవి. వావ్, ఈ వాటర్తోనే అనుకుంటా ఉప్పు తయారయ్యేది. ఈ వాటర్ నుంచి వచ్చే దాంతో. వావ్ వావ్ వావ్, డిఫరెంట్ ప్లేస్ లాగా కనిపిస్తుంది అనమాట ఇది. కొన్ని వేరే కంట్రీస్లో చూస్తాం కదా రోడ్, అట్లా అనిపిస్తుంది నాకైతే. ఇది జస్ట్ రోడ్డు, ఈ ప్లేస్ అట్లా మంచిగా అనిపిస్తే ఇటు వచ్చా అనమాట. ఓకే, దీంతోనే అనమాట వీళ్ళు ఉప్పు తయారు చేసేది. ఎంతవరకు వచ్చో చూద్దాం, అంతవరకే పోదాం, లేదా దిగిపోతుంది. ఇదంతా పై పైన వచ్చింది ఉప్పే అనుకుంటున్నాను నేనైతే. ఇంకా కొంచెం దూరం దూరంలో అయితే ఉప్పులు కొండలాగా పోసారు. మట్టి కుప్ప ఎట్లా పోస్తారు అట్లా పోసారనమాట. మన బండి ఎటు దింపుదామన్నా భయం అవుతుంది నాకు ఈ మధ్య. ఇది చాలా వెయిట్ అనిపిస్తుంది బండి. చాలా రోజులు ఎక్స్పల్సే రైడ్ చేశాయి కదా, సో ఎక్కడన్నా దింపుదామంటే భయం అవుతుంది. అదే ఎక్స్పల్స్ అంటే ఫటాఫట్ ఇట్లా దింపేసి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతాం. చాలా ఇంకొక 150 కిలోమీటర్ ఉంది మన డోలేవిరా. అక్కడి వరకు అయితే కొట్టేద్దాం. యా, విరా 58 కిలోమీటర్స్. వైట్ ట్రైన్ 57 కిలోమీటర్. చూడాలి. ఓన్లీ ఇక్కడ మధ్యలో ఓన్లీ ఒక రోడ్డు తప్ప ఏం కనిపించలే. ఆ చుట్టుపక్కల కనుమేరంత వరకు కూడా ఏం కనిపించట్లే. వా, కనిపిస్తుంది అనుకుంటా ఈ తెల్లగంతా. వాటర్ అయితే ఆరెంజ్ ఉన్నాయి, ఎందుకున్నాయో తెలీదు. రక్తం నీళ్ళలాగా ఉన్నాయో తెలివి. మొత్తం కన్ను చూపు మేరంత వరకు కూడా అసలు ఏం కనిపిస్తలేదు అనమాట. మొత్తం డిజర్టే కనిపిస్తుంది. ఇటు సైడ్ కూడా అంతే, రోడ్ అవతల రోడ్ ఇవతల రెండు చోట్ల అంతే. హెవెన్ టు రోడ్. రోడ్డు తప్ప ఏం కనిపించదు ఇక్కడ అసలు. వావ్, సైకిలిస్ట్ కలిసిండు ఒక ఆయన. వచ్చేసిన. హలో బ్రో, जयपुर टू 7 ज्योतिर्लिंग. ओके, हाय. कहाँ से कहाँ तक? जयपुर से स्टार्ट किए? जयपुर टू इधर गुजरात महाराष्ट्र एमपी. ओके ओके, नाइस. बहुत ही अच्छा लगा आपको. देखो साइकिल पे करना बोले तो बहुत बड़ी बात है. हम लोग बाइक पे तो आराम से ऐसा करके जा रहे हैं. बाइक का अलग मजा आता है.
ఓకే రైట్, ఆల్ ద బెస్ట్. ఆశీష్ చౌదరి. సో మనం ఇప్పుడు ఆశీష్ చౌదరిని కలిసాం అనమాట. మనోడు జైపూర్ నుంచి 7 జ్యోతిర్లింగ సైకిల్ పైన చేస్తున్నాడు అనమాట. సైకిల్ పైన చేయడం చాలా గ్రేట్ ఇది. సో ఇక్కడ లక్కీ ఒక గ్రేట్ ప్లేస్లో కలిసాడు అనమాట. రోడ్ టు హెవెన్. ఎంత క్రేజీగా అనిపిస్తుంది అంటే అంత క్రేజీ, మొత్తం వైట్గా చాలా క్రేజీగా అనిపిస్తుంది చూడండి ఇదంతా. సో ఇక్కడ మళ్ళీ బండి ఆపాను అనమాట, జస్ట్ కిందకి నడుచుకుంటూ వెళ్దామని. ఇక్కడ ఒక చిన్న దారి అవుతుంది. ఇక్కడైతే లోపలికి ఏం పోదు, ఇంకో చోట పోయినట్టు. ఓకే, ఇదంతా ఉప్పే. మనం తినే ఉప్పు ఇది. ఇక్కడైతే ఇంకా తెల్లగా ఉంది. ఇది నూరుగా ఉప్పు గట్టిగా ఉంటుంది కదా. ఇది చూడండి అసలు ఎంత క్లియర్ ఉందో, ఏదో ముత్యం లాగానే ఉంది ఇదైతే. వెయిట్ చేసింది కూడా దీనికోసమే అనమాట. ఈ సన్సెట్ వ్యూ క్రేజీ అంటే క్రేజీ వస్తుంది. అంటే కళ్ళతో పొందినంత మనం చెప్పలేము కదా. సో చాలా అంటే చాలా క్రేజీ ఉంది సన్సెట్. సూర్యుడు దాంట్లో పడిపోయినట్టే కనిపిస్తున్నాడు అనమాట, నీళ్ళలో పడ్డట్టే అట్లా ఉంది. ఆ విధంగా ఉంది ఇక్కడ దృశ్యం. మనం దాంట్లోంచి వెళ్తున్నాం. మన స్టే కూడా లోపలే ఉంది. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. డే 3 అనుకో, బట్ రైడర్ మనీ డే 1 ఈరోజు. సో చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇప్పుడు రన్ ఆఫ్ కెచ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దానివల్ల ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ప్లస్ బాబాయ్కి రైడర్ మనీ కూడా కదా, సో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అనమాట. మా వాళ్ళు ఏదో సెట్ చేశారు ఇది. ఒకే దాంట్లో 7-8 పండుకోవచ్చు. సో మన సెటప్ కూడా రెడీగా ఉంది. యా, ఒక థార్, బ్లాక్, వైట్ థార్, 1 2 3 4 5 బైక్స్. చలో ఆల్ సెట్ ఇప్పటికైతే.